భారతదేశ నదులు రివర్స్. భారతదేశంలో నదులు రెండు రకాలు. ఒకటి హిమాలయ నదులు, రెండు ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు జీవనదులు. ఇవి రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. హిమాలయ నదులు: సింధు నది, దీని జన్మస్థలము మానస్ సరోవరము, పొడవు 2885 కిలోమీటర్లు. సముద్రంలో కలిపే చోటు పాకిస్తాన్లో కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని ఉపనదులు జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్. ఇతర అంశాలు: సింధు నది ఉపనదుల్లో పెద్దది చీనాబ్. ఇది చంద్ర, భాగి అనే నదుల కలయిక వల్ల ఏర్పడింది. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ గుండా మాత్రమే 709 కిలోమీటర్ల పొడవున సింధు నది ప్రవహిస్తుంది. 2. సట్లెజ్ నది టిబెట్లోని రాకస్ సరస్సులో పుట్టి 1052 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. పంజాబ్లో కపుర్తలా వద్ద బియాస్ నదితో కలుస్తుంది. స్పీకీ దీని ఉపనది. మన దేశంలో అతిపెద్దదైన బహుళార్థక సాధక ప్రాజెక్టు బాక్రా నంగల్ పంజాబ్లో సట్లెజ్ నదిపై నిర్మించబడింది. దీని ద్వారా లబ్ధి పొందే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. గంగానది. గంగానది జన్మస్థలం గంగోత్రి, పొడవు 2525 కిలోమీటర్లు. సముద్రంలో కలిసే చోటు బంగ్లాదేశ్లో గంగాసాగర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉపనదులు రాగాగర, గండక్, రామ్గంగా, కోసి. ఇవి దక్షిణ దిశగా ప్రవహించి గంగానదితో ఎడం వైపు నుండి కలుస్తాయి. యమున దక్షిణ దిశగా ప్రవహించి గంగానదిలో కుడివైపు కలుస్తాయి. దామోదర్ మరియు సోమ్ ఇవి ఉత్తర దిశగా ప్రవహించి గంగానదిలో కుడివైపున కలుస్తాయి. ఇతర అంశాలు: గంగానది, భాగీరథి లేదా గంగోత్రి, అలకానంద అనే నదుల కలయిక వలన దేవప్రయాగ అనే ప్రాంతంలో గంగానదిగా రూపాంతరం చెందింది. గంగానది మన దేశంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ల గుండా ప్రవహిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఈ నదిపై ఫరక్కా ఆనకట్ట నిర్మించారు. దేశంలో దీని పొడవు 2071 కిలోమీటర్లు. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మావ నది అని అంటారు. దీని పరివాహక ప్రాంతము 8,32,200 చదరపు కిలోమీటర్లు. 4. గాగర్ నది టిబెట్లో గుర్లా మందాకా శిఖరం దీని జన్మస్థలము. దీని పొడవు 1084 కిలోమీటర్లు. ఇది లక్నో సమీపంలో గంగా నదితో కలుస్తుంది. దీని ఉపనదులు శారద, తపతి, సరము. నేపాల్లో దీన్ని కర్నైలి అని పిలుస్తారు. 5. గండక్ దీని జన్మస్థలము నేపాల్ కొండలు. పొడవు 425 కిలోమీటర్లు. ఇది సముద్రంలో కలిసే చోటు బీహార్లోని వైశాలి సమీపంలో గంగా నదితో కలుస్తుంది. గండక్ ప్రాజెక్టు బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ఉమ్మడి ప్రాజెక్టు వాల్మీకి నగర్లో ఉంది. 6. రామ్గంగా జన్మస్థలము ఉత్తరాఖండ్లోని ఘరివాల్ ప్రాంతము. పొడవు 596 కిలోమీటర్లు. కనోజ్ వద్ద గంగా నదితో కలుస్తుంది. రామ్గంగా ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్లో ఉంది. ఢిల్లీకి మంచినీటి వసతి కల్పించే ప్రాజెక్టుకు ఇది నీరు సమకూరుస్తుంది. 7. కోసి నది మహాభారత శిఖరం 730 కిలోమీటర్లు. బీహార్లోని బగల్పూర్ లో గంగా నదిలో కలుస్తుంది. కోసి ప్రాజెక్టు బీహార్, నేపాల్ల ఉమ్మడి ప్రాజెక్టు. బీహార్, నేపాల్ సరిహద్దుల్లో హనుమానగర్ వద్ద ఇది ఉంది. బీహార్ దుఃఖదాయిని అని కోసి నదికి పేరు. 8. సోన్ నది అమరకంటక్ శిఖరము దీని జన్మస్థలం కాగా 784 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. బీహార్లో పాట్నా సమీపంలో ఘనీపూర్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. బన్సాగర్ ప్రాజెక్ట్ జల విద్యుత్ ప్రాజెక్టు దీనిపై కలదు. దామోదర నది పశ్చిమ బెంగాల్. దీని జన్మస్థలం ఛోటా నాగ్పూర్ పీఠభూమి. పొడవు 541 కిలోమీటర్లు. హుగ్లీ సమీపంలో గంగా నదిలో కలుస్తుంది. ఉపనదులు గర్హి, బార్కల్, భూమినియా, కోనార్. దామోదర్ లోయ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్లో ఉన్నది. దీనిని నిర్వహించే సంస్థ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్.
బెంగాల్ దుఃఖదాయని అని కోసీ నదికి పేరు. 10. యమునా నది. దీని జన్మస్థలము ఘరిబాల్ సమీపంలో యమునోత్రి హిమనీ నదం వద్ద. పొడవు 1376 కిలోమీటర్లు. కలిసే చోటు అలహాబాద్ వద్ద ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది. దీని ఉపనదులు చంబల్, బెత్యా, కెన్, ఆగ్రా యమునా నది ఒడ్డున కలదు. గంగా నది ఉపనదుల్లో ఇది పెద్దది. 11. చంబల్ నది. దీని జన్మస్థలము మధ్యప్రదేశ్లో జనపావో అనే ప్రాంతము. పొడవు 1050 కిలోమీటర్లు. ఉపనది బినాస్. కలిసే చోటు ఉత్తరప్రదేశ్లో ఎటావా అనే ప్రాంతంలో యమునతో కలుస్తుంది. దీనిపై చంబల్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్, రాజస్థాన్ల ఉమ్మడి ప్రాజెక్టు నిర్మించబడింది. యమునా ఉపనదుల్లో పెద్దది చంబల్. 12. బ్రహ్మపుత్ర. దీని జన్మస్థలము షమ్యంగ్ డంగ్ అనే హిమనీ నదము టిబెట్ సమీపంలో ఉంటుంది. పొడవు 2900 కిలోమీటర్లు. కలిసే చోటు గంగాసాగర్ సమీపంలో బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో. ఉపనదులు దిబంగ్, సికంగా, లుహితా, తౌత్సంగే, సుబనసిరి, ధనసిరి, తీస్తాఖ్యుచు, గైమ్డుచు. మన దేశంలో బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో జిదోలో వద్ద ప్రవేశిస్తున్నది. టిబెట్లో దీనిని త్సాంగ్హో అని, అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని, అస్సాంలో సైడాంగ్ అని, బంగ్లాదేశ్లో మేఘన అని పిలుస్తారు. బంగ్లాదేశ్ దుఃఖదాయని అని బ్రహ్మపుత్ర నదికి పేరు. గంగా నదిలో కలిసిన తరువాత జమున అని పిలుస్తారు. మన దేశంలో బ్రహ్మపుత్ర పొడవు 885 కిలోమీటర్లు. అస్సాంలో ఈ నది ఎర్ర నేలల గుండా ప్రవహిస్తుంది కనుక దీనిని భారతదేశపు ఎరుపు నది అని అంటారు. ద్వీపకల్ప నదులు. ద్వీపకల్ప నదులు 2 రకాలు. 1. తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు. 2. పశ్చిమ వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు. 1. తూర్పు వైపు ప్రవహించే నదులు. గోదావరి నది జన్మస్థలము మహారాష్ట్రలోని నాసికా త్రయంబకము. దీని పొడవు 1465 కిలోమీటర్లు. కలిసే చోటు కౌశిక, గౌతమియానం, గౌతమి వాసిష్ఠ పాయల మధ్య గల ప్రాంతాన్ని కోనసీమ అంటారు. ఆశ్రియ, వశిష్ఠ అంతర్వేది, వైనతేయ, కొమరగిరిపట్నం, తుర్య, బెండమూరు లంక, భరద్వాజ, బెండమూరు లంక. ఉపనదులు మంజీరా, ప్రాణహిత, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు మరియు వార్ధా, ప్రసర, మూల మొదలైనవన్నీ ఉపనదులే. గోదావరిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అని కూడా అంటారు. ద్వీపకల్ప నదులలో అతిపెద్దది గోదావరి. దీని పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు.